ఇంగ్లాండ్‌తో జరిగిన ఆఖరి ఐదో టీ20 మ్యాచ్‌లో కూడా భారత్ జట్టు తీవ్రమైన నిరాశకి గురిచేసింది. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ నిర్దేశించిన 258 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో టీమిండియా నిరాశపరిచేసింది. ఇషాన్ కిషన్, తిలక్ వర్మ అర్ధశతకాలతో పోరాడినప్పటికీ కూడా జట్టును గెలిపించలేకపోయారు. చివరికి 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసి అదే పరుగులకు పరిమితమైపోయి ఓటమిని చవిచూసింది. ఈ పరాజయంతో ఇంగ్లాండ్ 4-0 తేడాతో సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. అయితే టీమిండియాను వెనక్కి నెట్టి నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా చాలా ఎమోషన్ అయిపోయాడు. నిజం చెప్పాలి అంటే ఇప్పటి వరకు శ్రేయస్ అయ్యర్లో అలాంటి ఒక యాంగిల్ అయితే మనం చూడలేదు. అసలు ఇంటికి ఇతను ఏమన్నాడంటే, వరుసగా 2 సిరీస్లో ఒక్క మ్యాచ్ కూడా గెలవని తొలి కెప్టెన్ నేనేనేమో, ముఖ్యంగా భారత జట్టుకు సంబంధించి. సో ప్రపంచ కెప్టెన్స్లో నేనే జీరో అని నాకు అర్థమైంది. ఇక్కడ వాతావరణ పరిస్థితులకు అలవాటు పడకపోవడమే మా వరుస పరాజయాలకు ప్రధాన కారణం. ముఖ్యంగా ఈ ఇంగ్లాండ్ సిరీస్ నుంచి మేము నేర్చుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. కాకపోతే నేను జీరో అవ్వడానికి గల కారణాలు కూడా నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఎవరి వల్ల అయ్యాను ఏంటి అనేది కూడా నేను క్లారిటీ ఇస్తాను. బ్యాటింగ్కు అనుకూలించే ఇలాంటి పిచ్చుల పైన ప్రత్యర్థి బ్యాటర్లు ఇచ్చిన క్యాచ్లను, అవకాశాలను అస్సలు వదులుకోకూడదు. కానీ మేము క్యాచ్లు చేజార్చుకున్నాం, బౌలింగ్ సరిగ్గా చేయలేకపోయాం, బ్యాటింగ్లో అంతంత మాత్రంగానే ఉన్నాం. మరి ఇవన్నీ జరిగినప్పుడు జట్టు కెప్టెన్గా నేను జీరోనే అవుతాను కదా. ఎందుకనంటే 2 మ్యాచ్ల్లోనూ, ముఖ్యంగా చివరి 2 మ్యాచ్ల్లో కూడా బౌలింగ్ వైఫల్యం 100% కనిపిస్తోంది. ఒక బంతికి 3 పరుగుల చొప్పున సమర్పించుకుంటే మ్యాచ్ ఫలితం ఆ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. బౌలర్లు అస్సలు సరిగ్గా ప్రదర్శన చేయలేరు. అయితే కెప్టెన్గా నేను వాళ్ళకి గైడెన్స్ మాత్రమే ఇవ్వగలను. దగ్గరుండి వాళ్ళ చేత బౌలింగ్ చేయించలేను కదా. అలాగే బ్యాటింగ్ కూడా. నా వ్యక్తిగతమైన స్కోర్ బాగోగలేకపోయినా దానికి నేనే బాధ్యుడిని. కానీ జట్టు మొత్తం విఫలమైన వేళ నేను ఏం మాట్లాడాలో అర్థం కావటం లేదు. ఫీల్డింగ్, బౌలింగ్ మీద ఎక్కువగా మేము చాలా అంటే చాలా వైఫల్యం పొందాం. కానీ గుణపాఠాలు నేర్చుకుని తిరిగి మళ్ళీ పక్కా వ్యూహాలతో కంబ్యాక్ చాలా గట్టిగా ఇస్తామని నేను ఖచ్చితంగా చెప్పగలను. కెప్టెన్గా నేను జీరో అయినప్పటికీ హీరోగానే నేను మళ్ళీ తిరిగి వస్తాను అంటూ చెప్పుకొచ్చాడు.